Welcome to our class. In our previous class, we have completed the lesson. Half of the lesson, attitude is altitude, up to page number 5, paragraph 1. Today, shall we start from the remaining lesson? Yes. ఒకసారి నీకు 13 years ఏజ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. When I was 13, I read a newspaper article about a disabled man who had managed to achieve great things and helped others, said Nick. When I was 13, అతనికి 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ చదివిండు. ఎవరి గురించి ఉంది అందులో అంటే ఏ డిజేబుల్డ్ పర్సన్ యొక్క విక్టరీస్ గురించి ఉంది. ఒక అశక్తుడైనటువంటి ఒక పర్సన్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ యొక్క స్టోరీ ఉందల్లా. అతను ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అయినప్పటికీ కూడా తన యొక్క జీవితాన్ని ఈ మేనేజ్ టు అచీవ్ గ్రేట్ థింగ్స్, తన యొక్క జీవితంలో గొప్ప గొప్ప విజయాలు ఏ విధంగా సాధించిండు అనేటటువంటి ఆ యొక్క ఆర్టికల్ని చదివి విజయాలు సాధించడంతో పాటుగా ఎంతోమందికి అతను సహాయం చేసిండట. చూడండి, ఆ యొక్క డిజేబుల్డ్ పర్సన్ యొక్క స్టోరీ ఆ ఆర్టికల్ చదివిన తర్వాత చాలా ఇన్స్పైర్ అయ్యిండు. ఆ 13 years ఏజ్లో I realized why God had made us like this. అప్పుడు గ్రహించడం జరిగింది. Why God had made like this. నన్ను దేవుడు ఎందుకు ఈ విధంగా జన్మింపజేసిండు, నేను ఈ విధంగా పుట్టడానికి కారణం ఏంటి అని చెప్పి అప్పుడు దేవుడు నన్ను ఈ విధంగా పుట్టించడానికి కారణం ఏంటని చెప్పి అప్పుడు అర్థమైంది అతనికి. ఏమని అర్థం చేసుకోండి అప్పటి నుంచి, టు గివ్ హోప్ టు అదర్స్, ఇతరులకు నమ్మకాన్ని కలిగించడానికి. ఇట్ వాస్ సో ఇన్స్పిరేషనల్ టు మీ దట్ ఐ డిసైడెడ్ టు యూజ్ మై లైఫ్ టు ఎంకరేజ్ అదర్ పీపుల్ అండ్ గివ్ దెమ్ ద కరేజ్ దట్ ద ఆర్టికల్ హ్యాడ్ గివెన్ మీ. ఇట్ వాస్ సో ఇన్స్పిరేషనల్ టు మీ, చాలా మోటివేట్ అయ్యింది, చాలా ప్రేరేపించబడ్డాడు. అప్పుడు ఆ యొక్క ఆర్టికల్ చదివిన తర్వాత ప్రేరేపించబడి అప్పుడు మొత్తం అతని యొక్క మైండ్ సెట్ మొత్తం చేంజ్ చేసుకుండు. అతనికి ఇంతకుముందు ఉన్నటువంటి ఆలోచన విధానం వేరే ఉండే, కానీ ఇప్పటి నుంచి ఆ యొక్క ఆర్టికల్ అతని యొక్క లైఫ్ స్టైల్ని మార్చిపడేసింది, ఆ యొక్క లైఫ్ స్టైల్ని చేంజ్ చేసేసింది. అప్పటి నుంచి కొత్త నిర్ణయాలు తీసుకోవడం స్టార్ట్ చేసిండు. అప్పటి నుంచి ఏం నిర్ణయం తీసుకుంటే ఐ డిసైడెడ్ టు యూజ్ మై లైఫ్ టు ఎంకరేజ్ అదర్ పీపుల్. నా యొక్క జీవితాన్ని ఇతరుల్ని ఎంకరేజ్ చేయడానికి, ఇతరుల్ని ప్రేరేపించడానికి, నాలాంటి ఎంతోమంది అశక్తుల్ని మంచివారిని కూడా గొప్ప గొప్ప వారిగా మార్చడానికి నా యొక్క జీవితాన్ని ఉపయోగిస్తా. టు యూజ్ మై లైఫ్ టు ఎంకరేజ్ అదర్ పీపుల్, వేరే వారిని ఎంకరేజ్ చేయడానికి. అండ్ గివ్ దెమ్ ద కరేజ్, వాళ్ళు ధైర్యాన్ని నింపడానికి నేను వారిని ఎంకరేజ్ చేస్తానని చెప్పి దట్ ద ఆర్టికల్ హ్యాడ్ గివెన్. ఆ ఆర్టికల్ ఈ విధంగా అతను ఇన్స్పైర్ చేసింది. ఆ ఆర్టికల్లో నేర్చుకున్న విషయాలన్నీ కూడా తెలుసుకొని ఇతరులని ఎంకరేజ్ చేయడానికి అతని యొక్క డిసిజన్లో మార్పు రావడం జరిగింది. ఐ డిసైడెడ్ టు బి థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఐ డూ హ్యావ్, నాట్ గెట్ యాంగ్రీ అబౌట్ వాట్ ఐ డోంట్. చూడండి, అతను ఇంతకుముందు ఐ హేటెడ్ గాడ్ అన్నాడు. ఐ హేటెడ్ గాడ్ ఫర్ డూయింగ్ దిస్ టు మీ. నన్ను ఈ విధంగా జన్మింపజేసినందుకు, నన్ను ఈ విధంగా పుట్టించినందుకు దేవుడు అంటే నాకు అసహ్యం, నాకు ఇష్టం లేదన్నాడు. కానీ ఈ ఆర్టికల్ చదివిన తర్వాత చూడండి, ఐ డిసైడెడ్ టు బి థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఐ డూ హ్యావ్. ఇప్పటి నుంచి ఐ డిసైడెడ్ నిర్ణయించుకున్నా, వాట్ ఐ డూ హ్యావ్, నాకు ఏదైతే ఉన్నాయో వాటి పట్ల నేను కృతజ్ఞతా భావంతో ఉంటాను. అంటే నాకు ఉన్నటువంటి అవయవాలతో నేను కృతజ్ఞునిగా ఉంటాను, కృతజ్ఞత భావంతో ఉంటాను. అంటే నాకు ఉన్న అవయవాలను నాకు దేవుడి విధంగా పుట్టించినంటే ఏదో ఒక రీజన్ తోటే జన్మింపజేసిండు అని చెప్పి ఆలోచన విధానంలో మారింది. నాట్ గెట్ యాంగ్రీ అబౌట్ వాట్ ఐ డోంట్, నాకు లేని వాటి గురించి నేను ఆలోచించాను. వాటి మీద నాకు కోపం లేదు, నాకు ఆర్మ్స్ లేవు వాటి మీద కోపం లేదు, లెగ్స్ లేవు వాటి మీద కోపం లేదు, ఉన్న వాటి మీదనే ప్రేమని ఇంప్రూవ్ చేసుకుంటానని అతనికి ఆ ఆర్టికల్ చదవడం వల్ల మొత్తం ఆలోచన విధానం మారిపించండి. ఐ లుక్డ్ అట్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ అండ్ సెడ్, అద్దంలో తనకు తాను చూసుకుంటూ ఏమని అనుకుంటున్నాడంటే, యు నో వాట్ ద వరల్డ్ ఈజ్ రైట్ దట్ ఐ హ్యావ్ నో ఆర్మ్స్ ఆర్ లెగ్స్, బట్ దే విల్ నెవర్ టేక్ అవే ద బ్యూటీ ఆఫ్ మై ఐస్. ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్ గుడ్ దట్ ఐ హ్యాడ్. అద్దంలో చూసుకుంటూ తనకు తాను అనుకుంటుండు. యు నో, నీకు తెలుసు కదా, మిర్రర్లో తన యొక్క రిఫ్లెక్షన్తో అనుకుంటుండు. నీకు సిక్ తన యొక్క రిఫ్లెక్షన్తో ఏమంటుండు, యు నో, నీకు తెలుసు, వాట్ ద వరల్డ్ ఈజ్ రైట్ దట్ ఐ హ్యావ్ నో ఆర్మ్స్ ఆర్ లెగ్స్. ప్రపంచాన్ని మొత్తం ఏం తెలుసు, నీకు లెగ్స్ లేవని తెలుసు, కాళ్ళు లేవని తెలుసు, బట్ దే విల్ నెవర్ టేక్ అవే ద బ్యూటీ ఆఫ్ మై ఐస్. వాళ్ళెవరు కూడా నా యొక్క కళ్ళ యొక్క అందాన్ని ఎవరు కూడా తీసుకుపోలేరు. ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్
ఇప్పటి నుంచి నేను కాన్సన్ట్రేషన్ చేస్తా, వీటి మీద చేస్తా. సంథింగ్ గుడ్ దట్ ఐ హ్యాడ్, నాలోని మంచి విషయాల పట్ల, నాకున్నటువంటి మంచి విషయాల్ని, మంచి ఆలోచన దృక్పథం పట్ల నేను కాన్సన్ట్రేషన్ చేస్తా. నాకు లేని వాటి గురించి నేను బాధపడను. ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ దేర్ టు స్ట్రెంగ్థెన్ అవర్ కన్విక్షన్స్. దే ఆర్ నాట్ దేర్ టు రన్ అస్ ఓవర్, సెడ్ నిక్. ఇన్ 1990, Nick won the Australian Young Citizen of the Year award for his bravery and perseverance. The challenges in our lives are there to strengthen our convictions. మన జీవితంలో ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్, మన జీవితంలో వచ్చేటటువంటి ఛాలెంజెస్, సమస్యలు కావచ్చు, ఇంకా ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంక మనం ఎదుర్కోవాల్సినటువంటి అనేక విషయాలు కావచ్చు, కొత్త విషయాలు నేర్చుకోవడం కావచ్చు, అవన్నీ కూడా మనల్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి, ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా మనల్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి, మనం కొత్త విషయాలు నేర్చుకోవడానికి మనకు ఉపయోగపడతాయి యొక్క ఛాలెంజెస్. దే ఆర్ నాట్ దేర్ టు రన్ అవర్, మనతో పాటు అవి పరిగెత్తడానికి, మనతో పాటు రావడానికి అవి ఏమి ఉండవు అని చెప్పి, ఎప్పుడు వాటిని సాల్వ్ చేసుకుంటా, కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటా మనం ముందుకు పోతూ ఉంటాము అని చెప్పింది. ఇన్ 1990, నిక్ వన్ ద ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ అవార్డ్. 1990లో యంగ్ సిటిజన్ అవార్డు వచ్చింది ఆస్ట్రేలియా వాళ్ళది. అతనికి ధైర్య సాహసాలకి, అన్ని పరిశ్రమలు, ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా, ఎన్ని డిఫికల్టీస్ ఉన్నప్పుడు కూడా ముందుకు పోయే తత్వానికి అతను యంగ్ సిటిజన్ అవార్డు ఇవ్వడం జరిగింది. అండ్ వన్స్ ఐ వాజ్ ఇన్ ఏ కార్ అండ్ ఏ గర్ల్ ఎట్ ట్రాఫిక్ లైట్స్ వాజ్ లుకింగ్ ఎట్ మీ ఇంట్రెస్టింగ్లీ. షీ కుడ్ ఓన్లీ సీ మై హెడ్, సో ఐ డిసైడెడ్ టు డూ ఏ 360-degree spin in the car seat to freak her out. Her face was like, whoo, what is going on? She sped off really quickly. ఒకసారి నిక్ వూయిసిక్ ట్రాఫిక్లో కార్లో కూర్చొన్నప్పుడు జరిగిన ఒక చిన్న సంఘటన మనతో షేర్ చేసుకోవడం జరిగింది. నిక్ వూయిసిక్ ఏం జరిగిందో చూద్దాం. ఒకసారి ఇతను కార్లో వెళ్తూ ఉన్నాడు. గర్లు ఆ ట్రాఫిక్ లైట్స్ దగ్గర కార్ ఆగి ఉంది. ఒక గర్ల్ ఇతను చూస్తుంది. వాజ్ లుకింగ్ ఎట్ మీ ఇంట్రెస్టింగ్, చాలా ఇంట్రెస్టింగ్ చూస్తుంది. ఎందుకు ఇంట్రెస్టింగ్ చూస్తుంది? ఈ అబ్బాయి ఒక రకంగా ఉండింది, తక్కువ పొడుగుండా, కాళ్ళు చేతులు అని చెప్పి ఆ కార్లో అద్దం నుంచి కనపడబోయేసరికి ఎవరా అని చెప్పి ఇంట్రెస్టింగ్గా చూస్తుంది. సీ కుడ్ ఓన్లీ సీ మై హెడ్, ఆమెకి ఇతని యొక్క తల మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు సరే ఏమైనా ఒక ఆట ఆడిద్దాం, ఒక ఆట పట్టిద్దాం అని చెప్పి, జోక్ చేద్దామని చెప్పి, సో ఐ డిసైడెడ్ టు డు ఏ 360 స్పిన్. ఆ సీట్లో కూర్చున్నటువంటి నిక్ వూయిసిక్ ఒక్కసారి 360-degree స్పిన్ తిరిగి మళ్ళీ కూర్చోండు. ఆ అమ్మాయి అది చూసిన తర్వాత షాక్ గురై టు ఫ్రీక్ హర్ అవుట్, భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళింది. హర్ ఫేస్ వాజ్ లైక్ హూ, ఒక్కసారి ఏం జరిగిందో షాక్ గురైంది. వాట్ ఈస్ గోయింగ్ అని, ఏం జరిగిందో అర్థం కాలే. సీ స్పెడ్ ఆఫ్, అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పారిపోయింది రియల్లీ క్విక్లీ. ఒక జోక్ మంచి ఫీల్ తోటి చెప్పడం జరిగింది. నిక్ బిగాన్ ట్రావెలింగ్ ద వరల్డ్ అండ్ ఇన్ 2008 he went to Hawaii and met surfing master Bethany Hamilton, who had her arm bitten off by a shark when she was 12. నిక్ ఈ విధంగా ట్రావెలింగ్ చేసుకుంటూ వెళ్తున్న సందర్భంలో, ప్రపంచ దేశాలను తిరుగుతున్న సందర్భంలో ఇన్ 2008లో హవాయికి వెళ్ళడం జరిగింది. అక్కడ బెథానీ హ్యామిల్టన్ సర్ఫింగ్ మాస్టర్ని కలవడం జరిగింది. ఆ యొక్క బెథానీ హ్యామిల్టన్ యొక్క సర్ఫింగ్ మాస్టర్ యొక్క చెయ్యి కూడా, ఆ యొక్క ఒక ఆర్మ్ కూడా లేదు. ఎందుకు లేదంటే హర్ హార్మ్ బిటన్ ఆఫ్ బై ఎ షార్క్ చేప ఆమె యొక్క ఆర్మ్ని పట్టుకొని అక్కడ వరకు లాగేసుకుంది. వెన్ షీ వాజ్ 12, ఆమెకి 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆ యొక్క ఆర్మ్ కోల్పోవడం జరిగింది. షీ వాజ్ అమేజింగ్, సెడ్ నిక్. She taught me how to surf and I was terrified at first, but once I got up there it felt absolutely fantastic and I caught some waves pretty well. Nick quickly learned how to do the 360-degree spins on his board. ఆమె దగ్గరికి వెళ్ళి సర్ఫింగ్ నేర్చుకోవడానికి వెళ్ళి బెథానీ హ్యామిల్టన్ దగ్గరికి. షీ వాజ్ అమేజింగ్. ఆమెను చూసిన తర్వాత చాలా గొప్పగా అనిపించింది. ఆమె యొక్క సర్ఫింగ్ చేసే విధానం చూసిన తర్వాత ఒక గొప్పగా, చాలా మంచిగా నేర్పడింది. షీ టాట్ మీ హౌ టు సర్ఫ్, ఏ విధంగా సర్ఫింగ్ చేయాలి. వాజ్ ఐ టెరిఫైడ్, ఫస్ట్ చాలా భయం అనిపించింది. ఎందుకంటే తను ఉండడం వితౌట్ ఆర్మ్స్ లేవు, లెగ్స్ లేవు, గిత్తాదే ఉన్నాడు. ఆ యొక్క సర్ఫింగ్ సముద్రం అలలతో పాటు సర్ఫింగ్ చేసుకుంటూ వెళ్తుంటే చాలా కష్టం అనిపించింది, చాలా భయం అనిపించింది. ఎప్పుడు జారిపోతున్నా కింద, సముద్రం ఎప్పుడు పడిపోతున్నా అని చెప్పి చాలా భయం అయిందట. బట్ వన్స్ ఐ గాట్ అప్ దేర్ ఇట్ ఫెల్ట్ అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్. ఒక్కసారి చిన్నగా నేర్చుకున్న చిన్న అలల మీద ట్రై చేసి నేర్చుకున్న తర్వాత చాలా అద్భుతంగా అనిపించిందట. అండ్ ఐ కాట్ సమ్ వేవ్స్ ప్రెట్టి వెల్, కొన్ని అలలతో పాటు ప్రయాణం చేయడం కూడా అతనికి వచ్చింది. చిన్న అలలతో పాటు ఆ విధంగా ఆ యొక్క సర్ఫింగ్ బోర్డు మీద కూర్చొని అలలతో పాటు చిన్నగా ట్రావెల్ చేసుకుంటూ రావడం చాలా హ్యాపీగా, ఫన్నీగా అనిపించింది. చాలా ఈజీగా నేర్చుకోవడం జరిగిందట.
ఏ ఫీట్ దట్ గాట్ హిమ్ ఆన్ ద కవర్ ఆఫ్ సర్ఫర్ మ్యాగజైన్ విత్ ఇన్ 48 hours. అదే 360 degree స్పిన్ కూడా సర్ఫ్ అలతో పాటు తిరగడం చిన్నగా స్టార్ట్ చేసిన అవి కూడా నేర్చుకోవడం జరిగింది. తర్వాత అతడు ఒక చాలా గొప్ప ఈ ఫీట్ 360 degree స్పిన్ తిరిగింది అలలతో పాటు. ఆ యొక్క ఫీట్ దట్ గాట్ హిమ్ ఆన్ ద కవర్ ఆఫ్ సర్ఫర్ మ్యాగజైన్ విత్ ఇన్ 48 hours. 48 hours ఆ సర్ఫర్ మ్యాగజైన్లో ఇతన్ని యొక్క ఆర్టికల్ రావడం జరిగింది. 360 degree స్పిన్ తిరిగిండు యొక్క అలలతో పాటు అని చెప్పి సర్ఫింగ్లో విత్ ఇన్ షార్ట్ టైంలో. నో వన్ హ్యాస్ ఎవర్ డన్ దట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సర్ఫింగ్ ఇస్ సెడ్. ఆ యొక్క సర్ఫింగ్ హిస్టరీలోనే సర్ఫింగ్ చరిత్రలోనే ఎవ్వరు కూడా 360 degree స్పిన్ విత్ ఇన్ 48 hours చేయడం జరగలేదు. బట్ ఐ హ్యావ్ ఎ వెరీ లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సో ఐ హ్యావ్ గాట్ ప్రెట్టి గుడ్ బ్యాలెన్స్. లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ, అతని యొక్క గురుత్వాకర్షణ బలం అనేది చాలా సెంటర్ తక్కువగా ఉండడం వల్ల యొక్క సర్ఫింగ్ సముద్రానికి వాళ్ళ కళ్ళకి దానివల్ల నేను తొందరగా ఈజీగా నేర్చుకోగలిగిన అని చెప్పి తను చెప్పడం జరిగింది. తర్వాత నిక్ యొక్క స్టోరీ, ట్రావెలింగ్, ప్రయాణం, జర్నీ, ఏ దేశాలకు ఎలా వెళ్ళిండో అనేది చూద్దాం. హీ వాజ్ విజిటెడ్ డిఫరెంట్ కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ద ఫుట్బాల్ ఫ్యాన్ ఈజ్ నవ్ ఏ మోటివేషనల్ స్పీకర్ అండ్ హ్యాస్ ట్రావెల్డ్ ఓవర్ 24 countries స్పీకింగ్ టు గ్రూప్స్ ఆఫ్ అప్ టు 110,000 people. ఈ హ్యాస్ డిఫరెంట్ కంట్రీస్లో ఇన్వైట్ చేస్తున్నాడు. మోటివేషనల్ స్పీకర్గా మారిపోయిన ప్రపంచంలో ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఇచ్చే స్పీకర్గా మారిపోయాడు. ఈ ట్రావెల్డ్ ఓవర్ 24 దేశాల్లో ట్రావెల్ చేసి 24 దేశాల్లో ఉన్నటువంటి ఎంతోమందిని మోటివేట్ చేయడం జరిగింది. అప్ టు 110,000 పీపుల్ని కలుసుకోవడం జరిగింది. హీ మూవ్డ్ టు లాస్ ఏంజల్స్ 2 years ago in 2007 అండ్ ప్లాన్స్ టు కంటిన్యూ టు ట్రావెల్ ద వరల్డ్. 2007లో ఆస్ట్రేలియా మెల్బోర్న్ నుంచి లాస్ ఏంజల్స్కు అతని యొక్క మకాం మొత్తం మార్చడం జరిగింది. అక్కడి నుంచిగా వివిధ దేశాలు తిరుగుకుంటూ ఎంతోమంది ఇన్స్పైర్ చేయడానికి ప్లానింగ్ చేసుకుంటూ ఉన్నాడు. అతను నిక్ విషయం మనకు ఒక యొక్క అందరికి కూడా మోటివేషన్, తన యొక్క మోటివేషన్ స్పీకర్లో మోటివేషన్ ఇచ్చే ప్రజలందరికీ ఒకటే చెప్పేవాడు. ఏమని చెప్పేవాడు? ఇఫ్ ఐ ఫెయిల్ ఐ ట్రై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఇఫ్ యూ ఫెయిల్ ఆర్ యూ గోయింగ్ టు ట్రై అగైన్? The human spirit can handle much worse than we realize. It matters how you are going to finish. Are you going to finish strong? Said Nick. Nick ఏమని చెప్పా, ఇఫ్ ఐ ఫెయిల్, నేను ఒకవేళ ఫెయిల్ అయినట్లయితే, ఒక ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయినా, సెకండ్ అటెంప్ట్లో ఫెయిల్ అయినట్లయితే ఏం చేస్తా? ఇఫ్ ఐ ఫెయిల్ ఐ ట్రై అగైన్ అండ్ అగైన్. ఫెయిల్ అయిన ప్రతిసారి మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంటా. నెవర్ గివ్ అప్. ఎప్పుడు కూడా నేను వెనకకి తీసుకోను. ఫెయిల్ అయినా కదా, నా వల్ల కాదని చెప్పి వదిలేయను దాన్ని. 2 సార్లు ప్రయత్నించిన కదా వదిలేయను, 3 సార్లు ప్రయత్నం చేసిన కదా అని వదిలేయను. ఇఫ్ ఐ ఫెయిల్ ఐ ట్రై అగైన్ అండ్ అగైన్. ఎవరైనా సరే జీవితంలో పైకి ఎదగాలంటే, జీవితంలో పైకి రావాలంటే, కష్టం, మంచి ఉద్యోగం సంపాదించాలన్నా, మంచి జీవితం ఉన్నత స్థితికి పోవాలన్నా కానీ మన ప్రయత్నంలో ఎటువంటి లోపం ఉండకూడదు. మన ప్రయత్నాన్ని ఆపకూడదు. నిరంతరం ప్రయత్నించుకుంటూనే వెళ్ళాలి. ఒకసారి విజయం సాధించినంత మాత్రాన మనం అపజయం పాలైనట్టు కాదు. ఆ యొక్క విజయాన్ని స్టెప్పింగ్ స్టోన్గా తీసుకొని ఆ ఒక్కొక్క మెట్టును అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళి మన ఫైనల్ డెస్టినేషన్, మన గొప్ప విజయానికి చేరుకోవాలంటే మన ప్రయత్నాలు ఆపకూడదు అని చెప్పి నిక్ వీసికు చాలా గొప్పగా చెప్పేవాడు. మనం ప్రారంభం ఏ విధంగా ఉంది, మన ప్రారంభం ఎంత గొప్పగా ఉందనేది ఆలోచన కాదు. మన ప్రారంభం గొప్పగా చేస్తాం. మన ప్రారంభం గొప్పగా ఉన్నంత మాత్రం ఎండింగ్ గొప్పగా ఉంటుందా? కాబట్టి ప్రారంభం ఎంత గొప్పగా ఉన్నదనేది కాదు, ముగింపు ఎంత గొప్పగా ఉన్నదనేది మనం చూడాలి. కాబట్టి ముగింపును చాలా గొప్పగా ముగించాలి. ఆర్ యూ గోయింగ్ టు ఫినిష్ స్ట్రాంగ్? మీరు గొప్పగా మిగుస్తారా? చిల్డ్రన్, ఐ టెల్ పీపుల్ టు కీప్ ఆన్ గెటింగ్ అప్ వెన్ దే ఫాల్ అండ్ టు ఆల్వేస్ లవ్ దెమ్సెల్వ్స్ హి సెడ్. ఇంకేమని చెప్పేటవాడు? ఐ టెల్ పీపుల్, ప్రజలకు చెప్పేవాడు ఏమని? టు కీప్ ఆన్ గెటింగ్ అప్, ఎప్పుడు కూడా లేవడానికి ప్రయత్నం చేయాలి. మళ్ళీ గొప్ప నెక్స్ట్ స్టెప్ ఏందని ఆలోచించాలి. అండ్ దే ఫాల్, పడిపోయిన ప్రతిసారి లేవడానికి ప్రయత్నం చేయాలి. అండ్ టు ఆల్వేస్ లవ్ దెమ్సెల్వ్స్, ప్రతిసారి మనల్ని మనం ప్రేమించుకోవాలి. మన పట్ల మనకు విశ్వాసం ఉండాలి. మన మీద మనకు ప్రేమ ఉండాలి. మన పడే కష్టం మీద మన ప్రేమ ఉండాలి. మనం చేసే పని మీద ప్రేమ ఉండాలి. మన ఇష్టాలన్నింటినీ కూడా ఇష్టాలుగా మార్చుకోవాలి. కష్టాలన్నింటినీ కూడా ఇష్టాలుగా మార్చుకొని ముందుకు పోతే తప్ప మనం ఏదైనా సాధించలేము. మన మీద, మనం చేసే ప్రయత్నం మీద, మన యొక్క పని మీద ప్రేమ ఉండాలని చెప్పి నిక్ వీసిక్ చెప్పేవాడు. ఇఫ్ ఐ కెన్ ఎంకరేజ్, ఇంకేమని చెప్పేవాడు? ఇఫ్ ఐ కెన్ ఎంకరేజ్ జస్ట్ 1 person, దెన్ మై జాబ్ ఇన్ దిస్ లైఫ్ ఈజ్ డన్. అతడు గొప్పగా చెప్పేట ఒక, ఇఫ్ ఐ ఎంకరేజ్ జస్ట్ 1 person, ఒక్క వ్యక్తినైనా నేను ఇన్స్పిరేట్ చేయగలిగితే, ఒక్క వ్యక్తినైనా నేను ఎంకరేజ్ చేయగలిగితే, ఒక్క వ్యక్తిలో నేను చెప్పే మాటల వల్ల విజయం సాధించగలిగితే, దెన్ మై జాబ్ ఇన్ దిస్ వరల్డ్, ఇన్ దిస్ లైఫ్ ఈజ్ డన్. నా యొక్క జీవితం సార్థకమైనట్లే, నా జీవితం
సార్థకమైనట్లే నేను చేసినటువంటి గొప్ప పని అదే కానీ భావిస్తా. దెన్ మై జాబ్ ఇన్ దిస్ లైఫ్ ఈజ్ డన్. నా యొక్క జాబ్ ఈ లైఫ్లో నేను సాధించిన విజయంగా నేను భావిస్తానని చెప్పి నిక్ వ్యుయిచిక్ చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ ద బయోగ్రఫీ ఆఫ్ నిక్ వ్యుయిచిక్. చిల్డ్రన్, జస్ట్ లిజన్ హియర్. బాడీ స్ట్రక్చర్ అండ్ లుక్స్ ఆర్ ఇన్వాల్వ్. మన యొక్క బాడీ స్ట్రక్చరు, మన యొక్క లుక్స్ ఏ విధంగా చూడడానికి బాగున్నాడా లేడా, కన్ను చేతులు ఉన్నాయా, కాళ్ళు ముక్కు వంకర ఉందా, మూత ఎక్కడ ఉందా, అవి ఇన్వాల్వ్, పుట్టుకతో వచ్చేటి. వాటిని మనం మార్చలేము. వీ డిడ్ నాట్ చూజ్ ఆర్ మేక్ అవర్ బాడీ. మన బాడీని మనం సెలెక్ట్ చేసుకోలేము. ఈ బాడీ కావాలి ఇట్లా సెలెక్ట్ చేసుకోలేము. మన బాడీని మనం తయారు చేసుకోలేము. వీ నీడ్ నాట్ టేక్ ప్రైడ్ ఆర్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ అవర్ లుక్స్ ఆర్ బాడీ స్ట్రక్చర్. మనం మన బాడీ స్ట్రక్చర్ ఎట్లా ఉంది, నా కాళ్ళు చేతి వంకర ఉంది, నాకు వేలు బాగలేదు, నా ముక్కు వంకర ఉంది, మూత వంకర ఉంది, చెవులు ఇట్లా ఉన్నాయి, వీటి గురించి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ప్రైడ్ ఆర్ షేమ్ కమ్స్ ఫ్రమ్ అవర్ బిహేవియర్. గర్వం కానీ, గొప్పతనం కానీ, గర్వం కానీ ఎక్కడి నుంచి వస్తాయి? మన యొక్క షేమ్ కానీ ఎక్కడి నుంచి వస్తాయి? మన ప్రవర్తన నుంచే వస్తాయి. మనం గొప్ప పని చేస్తే గొప్పోడు అంటారు. మన